ముద్దురాజ్ గార్డెన్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. మన నర్సరీ మేళ కూడా అయిపోయింది కదా, మన 5 days అయిపోయింది. నేను నిన్న కూడా వెళ్ళి లాస్ట్ వీడియో పెట్టాను, మీరు అందరూ కూడా చూశారు. అరుదైన మొక్కలు కూడా కొన్ని మనకి లభించాయండి. నేను ఆ మొక్కలు కొన్ని తెచ్చుకున్నాను, అది చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అట్లాగే నా గార్డెన్ చూపించి కూడా చాలా రోజులైంది కదా, అందుకని ఒక్కసారి విజిట్ చేద్దామని చెప్పేసి మీకు వీడియో తీస్తున్నాను అనమాట. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. రండి వెళ్దాం. చూసారా ఈ మొక్కని? చూడండి, ఇది డాన్సింగ్ డాల్ అనమాట. డాన్సింగ్ డాల్ ఈ ప్లాంట్ పేరంట. నేనైతే వెరైటీగా చూశాను, అంటే నాకు నచ్చిందనమాట. అందుకే మీకు అందరికీ షేర్ చేద్దామని చెప్పేసి నేను వీడియో తీస్తున్నా. చూడండి, ఈ బొమ్మ అచ్చు డాన్స్ చేసే బొమ్మలాగానే ఉందో చూడండి. కిందేమో ఫ్రాక్, పైనేమో హ్యాండ్స్. చూడండి ఎంత బాగుందో చూడండి. నచ్చిందా మీకు? నిన్న నర్సరీ మేళలో తీసుకున్నానండి, అందుకే మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, మా రోజెస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. చూసారా? చూడండి, అసలు ఒకే ప్లాంట్ని ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో చూడండి. చూడండి, ఇది 100 రూపీస్ టబ్లోనే పెట్టాను నేను. నేను ఏం వేస్తాను అన్నది కూడా మీకు ఆల్రెడీ తెలుసు. కౌ మెన్యూర్ ఎక్కువగా వాడతానని తెలుసు. చూడండి ఎంత బ్యూటిఫుల్. ఒక్క చెట్టునే కనీసం ఒక 100 ఫ్లవర్స్ ఉంటాయండి. ఏదో డాన్సింగ్ డాల్ ఇప్పుడు మీకు చూపించా చూడండి. సేమ్ చూడండి, ఇది బుట్ట బొమ్మలాగా ఉంది. చూసారా? ఇది ఫ్రాక్, పైన హ్యాండ్స్ లాగా చూడండి. ఏదో నిజంగా డాన్స్ చేస్తున్నట్టే ఉందండి. చూసారా? మీకు అందుకే ఈ వీడియో చూపిద్దామనే మెయిన్ స్పెషల్గా ఈరోజు నేను వీడియో చేస్తున్నాను. బుట్ట బొమ్మలు చూడండి వరుసని ఎట్లా ఉన్నాయో. చూడండి, డాన్స్ చేసిన డాల్లానే ఉండొచ్చు. ఈ పేరు కూడా వెరైటీగానే ఉందండి, మొక్కకు తగినట్టుగానే. ఇవి సిటీజీ వాళ్ళు ఇచ్చిన గ్రీన్ చామంతి అండి. చూసారా ఎంత క్యూట్గా బ్యూటిఫుల్గా ఉన్నాయో బడ్స్ చూడండి. అట్లాగే ఇవి స్ట్రాబెర్రీస్ అండి, సిటీజీ వాళ్ళే ఇచ్చారు. చూడండి, ఫ్రూటింగ్తో వచ్చేసి వాళ్ళు చిన్న చిన్న సాప్లింగ్స్ ఇచ్చారండి. మనం కేర్ఫుల్గా చూసుకుంటే చూడండి ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి. ఇదిగా లేటెస్ట్గా ఇక్కడ చూడండి ఫ్రూటింగ్. ఇదిగో చూసారా? ఇది కూడా సిటీజీ వాళ్ళు ఇచ్చారండి. సిటీజీ వాళ్ళు మనకు మంచిగా ఇస్తున్నారండి ప్లాంట్స్ అవి అయితే. ఇది మిర్చి అండి, నేనే సీడ్స్ వేసాను, సాప్లింగ్స్ అనమాట. ఇదేమో దవనం. చూసారా? ఇది రణపాల అండి, మనందరికీ తెలిసిందే కదా రణపాల. ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను ఫ్రీగానే ఇస్తాను ప్లాంట్స్. ఓకేనా? ఇది మందార బడ్స్ చూడండి. ఇదేమో సరస్వతి ఆకండి. ఇంతవరకు నాకైతే ఫ్లవరింగ్ రాలేదు, మరి ఎప్పుడు వస్తుందో తెలియదు. చూడండి అడీనియం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అడీనియం ఫ్లవర్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. అట్లాగే ఈ రెడ్ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. చూసారా? అట్లాగే వైట్ ఫ్లవర్స్ అండి, వైట్ అడీనియం అనమాట. చూడండి ఇవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. ఇదిగోండి ఈ ఫ్లవర్స్ నాకు పేరు తెలియదు కదండి, మంచిగా ఫ్లవర్స్ అయితే బాగా వస్తున్నాయండి. నేను ఎగ్జిబిషన్ మేళాలో కూడా చూసాను, నేను నర్సరీ మేళాలో. అవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇదండి 100 వరహాలు. చూసారా? ఇది జేడ్ చాలా పెద్దది అయిపోయిందండి. ఇది కూడా ఎవరికైనా కావాలంటే ఇస్తాను, సాప్లింగ్స్ చేసి, అంటే నేను గ్రాఫ్టెడ్ చేసి. ఎవరికైనా కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా? ఇదిగోండి ఇది మల్టీ విటమిన్ ప్లాంట్. ఇది కూడా అందరికీ తెలిసిందే. ఇదిగోండి మా మునగ చెట్టు. మునగ చెట్టు 300 రోగాలకి చెక్ అంటారు కదా, ఆ విధంగా నేను మునగాకు మీద కూడా చాలా వీడియోలు తీశానండి. ఇదిగోండి ఇది స్వీట్ పొటాటో అనమాట. యాక్చువల్లీ మా ర్యాబిట్స్ ఉన్నాయి కదా గార్డెన్లో, అవి తినేస్తూ ఉంటాయి. అవి తినగా మిగిలినయే మనకు వస్తాయండి. అలాగే ఇది నాటు చిక్కుడు, కణుపు చిక్కుడు చూడండి, 3 గింజలది కణుపు చిక్కుడు అనమాట. ఇదిగో నేను ఆల్రెడీ కోసేసాను, ఆ వీడియో తీయడం కుదరక కోసేటప్పుడు తీయలేదనమాట. ఇదిగో చూడండి ఎంత గట్టిగా ఉన్నదో సీడ్. చూడండి గింజ చాలా బాగుంటుందండి. ఇది కూడా ఇది కరివేపాకు. ఇది దొండపాదు చూడండి, మా దొండకాయలు. చూసారా?
దొండపాదు నేను నా సిటీసీ వాళ్ళు కూడా ఇచ్చారండి పెన్సిల్ దొండ. ఇది చిన్న పాదేనండి, అయినా కానీ ఎన్ని కాయలు వచ్చినాయో చూడండి. ఇది మా బటన్ రోజెస్ చూడండి ఎంత బాగుందో, ముద్దు ముద్దుగా ఉంది కదా. ఇది చిక్కుడులోనే ఆర్డినరీ రకం అండి. ఇందాక మీకు నేను చూపించిందేమో కణుపు చిక్కుడు, 3 గింజలు ఉంటాయి అన్నమాట దానికి. ఇదేమో ఆర్డినరీ చిక్కుడు. ఈ పైది ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అండి, ఇంకా ఫ్రూటింగ్ అయితే రాలేదు, తీగ అయితే బాగా స్ప్రెడ్ అయింది చూడండి. ఈ ప్లాంట్ అందరికీ తెలిసిందే కదా, అంటే కొంతమంది తెలియదులేండి. ఇది కూడా ఆయుర్వేద ప్లాంట్, కుందేటి చెవి ఆకు అంటారు. ఇది కూడా ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు. ఇదిగోండి మల్బరీ చూడండి, మా మల్బరీస్. ఈ మల్బరీ ప్లాంట్లు కూడా ఎవరికైనా నేను ఇస్తానండి, గ్రాఫ్టెడ్ ప్లాంట్లు. ఎవరికైనా కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది ఉంటే ఆల్ పర్పస్. ఇది జామ చెట్టు, ఇవన్నీ కామన్ అనుకోండి. కరివేపాకు చెట్టు, ఇది కూడా జామ చెట్టేనండి. ఇది సపోటా అండి, బనానా సపోటా చూడండి. బనానా సపోటా కాయ బరువుకి వాలిపోయింది చూడండి. చూసారా, బనానా లాగానే పొడవుగా వచ్చింది చూడండి, పొడవుగా ఉంది. ఎంత మన 5 ఇంచులు వచ్చిందండి పొడవు ఇది. చూసారా, ఇది ఇంకా పైన ఇక్కడ ఫ్రూట్స్ వస్తున్నాయి. ఇదేమో నల్ల పసుపు అయిపోయిందేమో అనుకుంటున్నాను, లీవ్స్ అన్నీ కూడా ఎండిపోతున్నాయి, తీయాలండి ఒక 2 రోజుల్లో. ఇదిగోండి, ఇది చెన్నై కనకాంబరం అంటారు కదా, చెన్నై లిల్లీయో ఏదో సంథింగ్. చూడండి బీరకాయ ఫ్లవర్స్ ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి, బీరకాయ. ఇది వాటర్ లిల్లీస్ అండి చూడండి, నాకు ఇయర్ మొత్తం వస్తాయండి. ఇంకా బడ్స్ కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉంది, ఈ లోపల కనపడట్లేదు, ఇక్కడ ఉంది. ఇది యాపిల్ బేర్ అండి, ఫ్రూటింగ్ అయిపోయింది, మళ్ళీ కొత్తగా రావాలి. ఇదిగోండి మల్బరీ, మీకు ఎప్పుడు రెగ్యులర్గా చూపిస్తూ ఉంటా కదా, ఇదిగోండి చూడండి. చాలా ఫ్రూట్స్ వస్తాయండి మల్బరీ, స్వీట్ కూడా బాగుంటాయి. బా వాళ్ళ తీయగా ఉందండి. ఇదిగోండి చూడండి ఎన్ని ప్లాంట్లు నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా గ్రాఫ్టెడ్ అండి, కొన్నది ఒక్కసారే నేను. ఒక చిన్న మొక్క కొన్నాను, అక్కడ నుంచి చూడండి ఫ్రూట్స్ చూడండి గుత్తులు గుత్తులు. ఇది నిమ్మ, మన ఆర్డినరీ నిమ్మ అంటే రెగ్యులర్గా వాడతాం కదా, దాని కాయలు చూడండి ఎన్ని వచ్చినాయి, మొత్తం గుత్తులు గుత్తులు వచ్చాయండి. మొత్తం చెట్టు అంతా కలిపితే ఒక 100 వరకు రావచ్చేమో. ఈ కాయ అయితే పగిలిపోయింది చూడండి, మీకు కనిపిస్తుందో లేదో, పగిలిపోయింది చూడండి కాయ, అది కోసేసా. ఇది పెద్ద మల్బరీ అండి, స్వీట్ మల్బరీ పెద్దది చూడండి, ఎన్ని గుత్తులు గుత్తులు వచ్చినాయో. చూడండి అసలు ఎన్ని ఉన్నాయంటే, అసలు ఇవి కూడా మామూలు ఆర్డినరీ మల్బరీ రాగానే చాలా బాగా వచ్చినాయి చూడండి, ఎంతంత పొడవు ఉన్నాయో చూడండి కాయలు. ఇది గుత్తు గుత్తుకి వచ్చాయండి, బాగా వచ్చినాయి ఈసారి. చూడండి నాకు చూపించడం కుదరట్లేదు కానీ చూడండి ఎన్ని వచ్చినాయో. లోపల పండిపోయింది చూడండి, చూడండి పండిపోయి కూడా కింద ఎన్ని రాలిపోయినాయో చూడండి. నేను చూసుకోలేదు, కొంచెం బిజీగా ఉండి. చూడండి ఎన్ని కాయలు రాలిపోయినాయి. బా ఈ ఫ్లవర్స్ మాత్రం సూపర్ ఉన్నాయి చూడండి. చూసారా ఫ్రెండ్స్, చూడండి నాకే అసలు చాలా హ్యాపీగా ఉంది. మా వంకాయలు చూడండి, వంకాయలు చూసారా ఎన్ని కాయలు చూడండి, ఒక్క చెట్టేనండి ఇదంతాను. చూడండి ఎన్ని ఉన్నాయి కాయలు. ఏదంటే బెండకాయ మరి అంటూ చూడండి ఫ్లవర్స్. అబ్బాబాబా 2 కళ్ళు సరిపోవట్లేదండి ఈ ఫ్లవర్స్ చూడడానికైతే.
నేను జనరల్గా ఈ టైంకి రాను పైకి, కానీ ఇప్పుడు బాగుంది. ఇవి సొరపాదులు అండి, రౌండ్ సొరకాయలు. ఎంతవరకు వస్తాయో చూడాలి. అట్లాగే మధ్య మధ్యలో నేను పాలకూర సీడ్స్ కూడా వేసాను. చూడండి ఎంత పెద్ద ఆకు వచ్చిందో, చూడండి ఎంత పెద్ద ఆకు వచ్చిందో. ఇదిగోండి ఇక్కడ కూడా పాలకూర వేసా, చూసారా. 100 రూపీస్ టబ్లోనే వేసానండి. ఇదండి తోటకూర, ఇది పెరుగు తోటకూర అంటారు కదా, అదే. చూడండి ఎంత బ్యూటిఫుల్గా గ్రీనిష్గా. మెయిన్ ఇదిగోండి తెల్ల వంకాయ అండి ఇది. ఈ పక్కదేమో నల్ల వంకాయ. ఇదిగోండి వంకాయ చూడండి, ఇక్కడ కూడా ఎన్ని కాయలు వచ్చినాయి చూడండి, బ్యూటిఫుల్గా. అసలు పచ్చియే తినాలేమో అనిపిస్తుందండి నాకైతే, అంత బాగున్నాయి. ఇది మా అంజీరా. ఇదండి పాలకూర ఈ టబ్లో కూడా వేసా చూడండి. ఇప్పుడు ఇదంతా కట్ చేస్తాను నేను, చూదురు కానీ, ఓకేనా. ఇదిగోండి మా మునగ చెట్టు. ఆల్రెడీ లాస్ట్ టైం ఒక 100 కాయల వరకు వచ్చాయండి. నేను మీకు వీడియో కూడా పెట్టాను, కావాలంటే కింద వీడియోలో చెక్ చేసుకోండి. చూడండి ఎన్ని కాయలు వచ్చినాయి చూడండి. చిన్న చెట్టు ఇది 100 రూపీస్ టబ్లో పెట్టా చూడండి, చూసారా. ఇది పుదీనా, మునగ చెట్టులో పుదీనా వేసానండి. మరి వేయకూడదో తెలియదు కానీ మంచిగా వచ్చినాయి ఆకులు అయితే పుదీనా. ఇది ఉంటే మన ఏమంటారు, మర్చిపోయానండి పేరు కూడా. ఎదురు రావాలా మరి, ఎండగా ఉంటుంది ఏం కదా. పాలకూర కోసేసుకుందామండి, బాగా తయారైపోయింది పెద్దగాను. ఇది చూడండి, చూసారా ఎంత అసలు పచ్చిదే తినాలేమో అనిపిస్తుంది. ఇది మనం ఈ పాలకూర 2-3 సార్లు కోసుకోవచ్చండి, ఒక్కసారితో అయిపోయిందని అనుకోకర్లేదు. చూడండి చూసారా పాలకూర. ఇంక ఈ టబ్బు కోసేద్దాం చాలు, ఈ పూట చాలండి మనకి పప్పులోకి వేసుకోవడానికి కదా. రండి, ఇక్కడ మా దానిమ్మ పళ్ళు చూడండి. మా దానిమ్మ ఎంత ఉందో చూడండి, అరిచే అంత సైజు వచ్చింది, చాలా పెద్దగా వచ్చాయండి. చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో చూడండి. చూడండి ఇక్కడ ఒకటి, ఇదిగోండి ఇది గజ నిమ్మకాయ అండి. ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు వీడియోలో పెట్టాను, పెద్ద కాయలు వచ్చాయి. నిమ్మకాయల్లోనే పెద్ద సైజు అనమాట, గజ నిమ్మ అంటాం కదా పెద్దది అది. ఇదిగో చూసారా, అదండి. చూసారుగా ఫ్రెండ్స్, నేను ఈరోజు హార్వెస్ట్ చేసిన పాలకూర కదా, మల్బరీ ఫ్రూట్స్. అవి చాలా హెవీగా వస్తాయి మన గార్డెన్లో. ఇంకా పాలకూర చాలా ఉందండి, కానీ కట్ చేయడం కంటే మనకి ఈరోజు చాలు. ఇది మళ్ళీ రేపు కోసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసారంటే సబ్స్క్రిప్షన్ చేసుకోండి. అట్లాగే గంట సింబల్ ఉంటుంది, ఆల్ అన్న నోటిఫికేషన్ ఉంటుంది. అవన్నీ కూడా చేయగలిగితేనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది, ఓకేనా. థ్యాంక్ యూ.